హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గాయ్స్. దిస్ ఈజ్ సుధీర్, తెలుగు ఫ్లవర్. సరే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం వీడియో పెట్టి చాలా డేస్ అవుతుంది, 3 డేస్ అవుతుంది. మనమైతే ఈరోజు అయితే వీడియో చేద్దాం. ఎందుకంటే మా అమ్మకి బాగాలేదు, దానివల్ల నేను వీడియో అనేది కొంచెం లేట్ అయింది. సరే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనమైతే హాస్పిటల్కి వెళ్తున్నాం. మా అమ్మని పట్టుకొని మీకైతే చూపిస్తాను. మనమైతే లిఫ్ట్లో వెళ్ళిపోదాం. లిఫ్ట్ అయితే దిగుతున్నాం. చూడండి, ఇక్కడ నుంచి బిహెచ్ఎల్ నుంచి మనమైతే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10కి అయితే వెళ్ళాలి. నేనైతే ఆటో అయితే బుక్ చేశాను. ఆటో అయితే 10,000 వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆటో అయితే వచ్చింది. ఆటో అయితే మనం ఎక్కిపోయాం. ఆల్రెడీ బిహెచ్ఎల్ నుంచి స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి. సరే ఫ్రెండ్స్, అలా అయితే మనం ముందుగా వెళ్ళిపోదాం. చూపిస్తాను నేను ఎక్కడ నుంచి ఎలా ఉంటుందో. ఎండలు అయితే చాలా ఎండగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనమైతే అసలు ఆటోలో వెళ్ళాలంటే చిరాకు వస్తుంది. ఫుల్ ఎండలో ఉన్నాయి, ఫుల్ ఎండగా ఉంది. ఎండైతే బీభత్సంగా ఉంది. ఇంకా ఆఫ్టర్ 2 months తర్వాత ఇంకెలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికే దగ్గర 34-35 ఉంది డిగ్రీస్ అనేవి. అంతా ఎండగా ఉన్నాయి. సరే ఫ్రెండ్స్, అలాగే కొంచెం మనం ముందుకు వెళ్దాం. నేను చూపిస్తాను ఇక్కడ ఎంత ఎండగా ఉందో. చూడండి, ఆల్రెడీ నేను ఇదే 10 అవుతుంది, మార్నింగ్ 10 అవుతుంది వచ్చేసి. నేను 10కి బయలుదేరా. మార్నింగ్ 10 అయితే అవుతుంది. 10కి ఎంత ఉన్నాయంటే మరి నేను వచ్చినప్పుడు ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే ఇప్పటికే చిరాకు వస్తుంది ఈ ఎండల వల్ల. అంత ఎండగా ఉంది. మీరు ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే బయలుదేరండి. ఎందుకంటే ఎండలతో జాగ్రత్తగా ఉండాలి. సరే ఫ్రెండ్స్, అలాగే మనం ముందుకు వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గుడికైతే చాలామంది వచ్చారు, కార్లో వచ్చారు. ఓకే, మనమైతే ఆటోలో అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మనం పూర్స్ కదా, మనమైతే కార్లో అయితే వెళ్ళాం. అంత బడ్జెట్ మన దగ్గర లేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ పర్పస్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలి, తప్పదు అది. ఆల్రెడీ మేము మార్నింగే బయలుదేరదాం అనుకున్నాం. 8-7 బయలుదేరదాం అనుకున్నాం. మరి డాక్టర్ అవైలబుల్ ఉంటారో లేదనేసి మేమైతే 9 తర్వాతే మాకు కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కోవాలి కదా, కనుక్కొని అపార్ట్మెంట్ బుక్ చేసుకోవాలి. అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత అప్పుడైతే వెళ్ళగలం, లేదంటే వెళ్ళలేము అసలు. ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళి నాకైతే దగ్గర 2 hours జర్నీ. బిహెచ్ఎల్ నుంచి రోడ్ నెంబర్ 10కి వెళ్ళాలంటే, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10కి వెళ్ళాలంటే మినిమం ఒక 1.5 hour పడుతుంది. అందుకని నేనైతే 9 తర్వాత బయలుదేరా. 9 తర్వాత ఇంకా అప్పటికి ఫోన్ చేసాం, ఆల్రెడీ ఉన్నారు. అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకుని మేము రెడీ అవుతాం. 10 అయింది. 10కి అయితే ఆటో బుక్ చేస్తే ఒక 10 minutes వచ్చింది. వచ్చినాక బయలుదేరాం. చూడండి ఎంత ఎండగా ఉన్నాయో. 10కి ఎంత ఎండగా ఉన్నాయంటే 1కి 2కి అయితే అసలు బయటకు వెళ్ళాం. అంత బీభత్సంగా ఉంటుంది. చూడండి, ఈ జనాలు అయితే ఎలా తిరుగుతున్నారో అయితే నాకైతే అర్థం కావట్లేదు. చాలా ఎండలుగా ఉన్నాయి ఫ్రెండ్స్, మరి దారుణంగా ఉన్నాయి. నాకైతే చుక్కలు కనిపించాయి లేకపోతే. అంత దారుణంగా ఉంది. మీరైతే కొంచెం గుడికైనా ఏదైనా పట్టుకొని వెళ్తే బెటర్. అది ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు. చూడండి, ఇక్కడ మనకు మంచిగా ఇక్కడ చెట్లు వేశారు. చెట్ల కింద ఏదైనా కూర్చోడానికి వేశారు. కొంచెం నీడగా ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు ఇక్కడ ఉన్నది. ఇది వచ్చేసి మనం ఐటెక్ సిటీ ఫ్రెండ్స్. ఐటెక్ సిటీ దగ్గరలోకి అయితే వచ్చేసాం. అలాగైతే ముందుకు వెళ్ళిపోదాం. ఈ ఆటో అన్నలో ఎలా చెప్తున్నారు, బస్సు కండక్టర్స్ అన్నలో వీళ్ళైతే బస్సు స్టీరింగ్స్ పట్టుకుని ఎలా చెప్తున్నారో రోజంతా నాకైతే అర్థం కావట్లేదు. కార్లో అయితే మనం ఏం చేసేసుకుని ఓకే. బస్సుల్లో కానీ, ఆటోల్లో కానీ, బైకుల్లో కానీ తిరగాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ 2 months అయితే అవాయిడ్ చేస్తే బెటర్. ఇంటికాడ ఉంటే బెటరు. కొంచెం జాబులు చేసే వాళ్ళైతే కంపల్సరీగా వెళ్ళాలి. బట్ కొందరు ఉంటారు కదా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వీళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళైతే ఇంటికాడ ఉండడం బెటర్. ఎందుకంటే ఈ కొందరికి ఎండ అనేది చాలా పడదు. కొందరికి అలాంటి వాళ్ళు ఇంటికాడ ఉండడం అయితే నాకైతే బెటర్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్, అలాగైతే మనం ముందుకు వెళ్ళిపోవడం. ఇక్కడ చూడండి, తెలుగు టీవీ అని ఉంది. మనమైతే జూబ్లీహిల్స్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా చాలా దూరం ఉంది వెళ్ళాలంటే. ఈ ఆటోన్న ఎటేటో తిప్పుతున్నాడు. ఆటోను డ్రైవ్ చేస్తున్నాడు. ఒక పక్క డ్రైవ్ చేస్తున్నాడు, ఇంకో పక్క వీడియోలు చూస్తున్నాడు 2+2 అని. వీళ్ళైతే చాలా గలీజ్గా ఉన్నారు. ఏం నాకు అర్థం కావట్లేదు. ఆటో తొక్కడమంటే, పక్క నుంచి వీడియో తొక్కడమంటే, ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఏమవుతారు నాకైతే అర్థం కావట్లేదు. అతనికి అయితే కాకపోవచ్చు, మిగతా వాళ్ళని వెనకాల సీట్లు కూర్చున్న వాళ్ళు కూడా ఇది ఉండాలి కదా.
పెట్టుకుంటారు, ఆటోలు దొక్కుతారు. ఆ పక్కన ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏదో సినిమా ఏదో చూస్తున్నాడు, సినిమానో లేదంటే ఏదో న్యూస్ చూస్తున్నాడు. నేను చెప్పాను 2 times చెప్పాను, అన్న వద్దన్నా అంటే వినట్లేదు. ఏందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే చాలా ఇదిగా ఉన్నారు ఈ ఆట అన్నది వచ్చి. కొందరు అంటే ఓకే, కొందరు ఎలా చేస్తారు, ఒకరి వల్ల అందరు పేరుకోరు, ఒకరి వల్ల ఎవరికీ నమ్మలేదు. ఒకటి చేసిన తప్పు వల్ల చాలామంది పేరు. ఇప్పుడు బస్సు ఒక గవర్నమెంట్ బస్సు ఉంది, గవర్నమెంట్ బస్సు ఒక అతను తప్పు చేస్తే బస్సు వాళ్ళందరికీ అంటారు. అలానే కదా ఆటోలు కూడా అలాగే అంటారు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాం. హాస్పిటల్ లోనికైతే వెళ్ళిపోతున్నాం. చూడండి ఈ సెక్యూరిటీ గార్డులు ఎలా నిల్చుంటారో ఎంతకి నాకైతే అర్థం కావట్లేదు. రోజంతా అలానే నిల్చుని ఉండాలి. నాకైతే చూస్తే పాప అనిపిస్తుంది. సరేపడు ఇక్కడికైతే నేను దగ్గరికి అయితే వచ్చేసా. చూడండి ఇక్కడైతే వీడియో తీయడం కొంచెం రెస్ట్రిక్షన్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు. అందుకని చూడండి ఫ్రెండ్స్, నేనైతే మా అమ్మగారి బుక్ చూపెడుతున్నా. హాస్పిటల్ బుక్ వచ్చేసి మొన్న కిందసారి వచ్చాం, మళ్ళీ రమ్మన్నారు, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చాం, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి ఈరోజు అయితే నేను తీసుకుని వెళ్ళా. అంటే కాల్ కంటే కొంచెం కాల్ బాగాలేదు, చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉంది. దానికైతే ఆపరేషన్ అయింది కాల్కి అనేది. మాకు చూపించుకోవడానికి అంత మనీ కూడా లేదు. చాలా పూర్ పీపుల్స్ వచ్చేసి, పూర్ అంటే పూర్ కాకుండా కొంచెం మిడిల్, అంతా లేదు మాకు. ఏదో జాబులు చేసి బతికే వాళ్ళం. చూడండి ఇప్పుడైతే మా అమ్మగారు నేను కాల్ చూపిస్తా అదండి. మా అమ్మగారు కాల్ వచ్చేస్తుంది, అలా ఉంటుంది. ఆపరేషన్ కూడా అయింది ఆ కాల్కి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి.